అందరికీ నమస్కారం. నా పేరు దర్భాంజనావతి. నీతి కథా మంజరి శ్రోతలకి స్వాగతం, సుస్వాగతం. ఇంతకుముందు మనం కందుకూరి వీరేశలింగం గారు రచించినటువంటి నీతి కథా మంజరి పుస్తకంలోని 3వ కథ సింహము నక్క అనే కథ చెప్పుకున్నాం. అది విన్న పిల్లలకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం పిల్లి నక్క కథ చెప్పుకోబోతున్నాం. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉన్నాయట. ఒక చోట పిల్లి, నక్క ఉన్నాయి. అవి రెండు కలిపి తీరుబడిగా కూర్చుని సంభాషించుకుంటున్నాయట. సంభాషించుకోవడం అంటే ఏమిటనమాట? మాట్లాడుకోవడం అనమాట. సరే, ఆ రెండు కలిసి మాట్లాడుకున్నటువంటి విషయం, టాపిక్ ఏమిటనమాట? ఆత్మరక్షణ ఉపాయాల గురించి. అంటే ఆత్మరక్షణ అంటే ఏమిటంటే మనల్ని మనం రక్షించుకోవడం ఆత్మరక్షణ. మనల్ని మనం ఎందుకు రక్షించుకోవాలి, ఎప్పుడు రక్షించుకోవాలి? మనకి ఏదైనా ఆపద సంభవిస్తున్నప్పుడు మనకి అక్కడి నుంచి, ఆ ఆపద నుంచి మనం బయటపడడానికి మనకి ఏదైనా ఒక ఉపాయము మనకి స్ఫురణకు రావాలి. అప్పుడు ఆ ఉపాయం చేత మనల్ని మనం రక్షించుకోవాలి. అదే ఆత్మరక్షణ అవుతుందన్నమాట. సరే, ఆ గురించి అలా మాట్లాడుకుంటుంటే అప్పుడు నక్కందుట నాకు 1000 మాయలు తెలుసు. కాబట్టి ఎప్పుడైనా శత్రువులు కనుక తారసిల్లితే నేను ఏదో ఒక మాయో ఉపాయం చేత తప్పించుకోగలను. శత్రుభయం కలిగినప్పుడు నీవెల్లా ప్రాణరక్షణ చేసుకోగలుగుతావు అని పిల్లిని అడిగిందిట. అప్పుడు పిల్లి అందుట, మిత్రమా, నాకు ఒక్క ఉపాయం మాత్రమే తెలుసును. నాకు తెలిసిన ఆ ఒక్క ఉపాయము తప్పిపోయిందంటే నేను ప్రాణాలకి నీళ్లు వదులుకోవాల్సిందే అని చెప్పిందిట. అయ్యో, నీ దుస్థితికి చూస్తే నా మనసు చాలా బాధపడుతోంది పిల్లి. సరే కానీ ఎప్పుడైనా నీ అసహాయ స్థితికి చింతించబోకుసుమా. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు నాకున్న ఉపాయాల్లో నీకు 2 నేర్పుతానులే అని నక్క పిల్లిని ఊరడించిందిట. సరే, వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటే నోట్లో మాట నోట్లో ఉండగానే వేట కుక్కలు పరిగెత్తుకుని వచ్చాయట. అప్పుడు పిల్లి తనకు తెలిసిన ఒక్క విద్యతోనూ చకచక చెట్టుపైకి ఎగబాకి తన ప్రాణాలు రక్షించుకుంది. కానీ నక్క మాత్రం తనకు తెలిసిన 1000 విద్యలతోటి కూడా ఒక్క రక్షణ మార్గం కానక కొంత దూరం పరిగెత్తుకుపోయి చివరికి కుక్కలకి చిక్కి ప్రాణాలు విడిచిపెట్టిందిట. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనకి ఎన్ని ఉపాయాలు తెలుసు అన్నది కాదు విషయం. ఆ క్షణంలో మనకి ఏ ఉపాయం తెట్టి మనం రక్షించుకోగలిగాం అన్నది ముఖ్యమైన విషయం అన్నమాట. బూటకములైన విద్యలు 100 కంటే ఉత్తమం వైన సద్విద్య 1 మేలు. ఎల్ల విద్యలనింత వేలిడుట కంటే 1 చక్కగా నేర్చిన నొదవు సుఖము. 1 చక్కగా నేర్చిన వదవు సుఖము. పిల్లలు, మీకు ఇప్పుడు అర్థమైందా? మనకి 1,000 విద్యలు ఇచ్చినప్పటికీ అందులో మనకి అవసరానికి ఒక్కటి కూడా ఉపయోగపడకపోతే దానివల్ల ఆ విద్యలను మనం నేర్చుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? అలా కాకుండా ఒక్కదానిలోనే మనం పరిపూర్ణత సాధించినట్లయితే మనకి ముందు భవిష్యత్తులో ఎప్పటికైనా అది మనకి ఉపయోగపడుతుంది. సరేనా? మళ్ళీ తర్వాత మరో కథతో కలుద్దాం. ఓకే, సెలవా మరి.